నమస్తే, నేను ఏషియన్ డిటెక్టర్ నుంచి హైదరాబాద్ తెలంగాణ. మా కాంటాక్ట్ నంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. సింప్లెక్స్ బీటీ మెటల్ డిటెక్టర్ ఇంతకు ముందు మనం అన్బాక్సింగ్ చేశాము. సింప్లెక్స్ బీటీ అన్నది కొత్త మోడల్ అన్నమాట. ఈ 2024లో కొత్త వర్షన్. బీటీ అంటే ఏం లేదు, బ్లూటూత్. లాస్ట్ టైం వచ్చేసేసి మనకు లాస్ట్ ఇయర్ ఇలా ఉండేది సింప్లెక్స్ అన్నది, వైట్ బాక్స్ లో వచ్చేది. ఇప్పుడు వచ్చేసేసి కంప్లీట్ గా ఇలా వస్తుంది సింప్లెక్స్ బీటీ అని న్యూ వర్షన్ తోటి, బ్లూటూత్ ద్వారా అనమాట. లాస్ట్ టైం వచ్చి మనకు ఆ వైట్ బాక్స్ లో ఉన్న 2023లో ఏదైతే బాక్స్ ఉందో అందులో వచ్చేసేసి మనకు ఓన్లీ హెడ్ ఫోన్స్ ఉండేది. వైర్లెస్ హెడ్ ఫోన్స్ కూడా కొనుక్కోవచ్చు, WHP అనేసి. నార్మల్ హెడ్ ఫోన్స్ కూడా వాడచ్చు. దీంట్లో కూడా నార్మల్ హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి, కానీ బ్లూటూత్ కనెక్షన్ ఉందన్నమాట. అంటే అంతకుముందు బ్లూటూత్ కంపల్సరీ, వైర్లెస్ హెడ్ ఫోన్స్ కంపెనీ ద్వారానే కొనాల్సి వచ్చేది. కానీ ఈసారి అలాగా లేదు. మన దగ్గర ఉన్న వైర్లెస్ బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు దీనికి సంబంధించి కంప్లీట్ సెట్టింగ్స్ మనం చూద్దాము. ఈ సింప్లెక్స్ బీటీలో కొత్త వర్షన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఈ యొక్క స్టాక్ ఉన్నంత వరకు మనకు ఈ యొక్క యాక్సెసరీస్ కూడా ఫ్రీగా వస్తున్నాయి. డిగ్గింగ్ టూలు, ఈ 2 బ్యాగులు వస్తున్నాయి, చిన్న బ్యాగ్స్, మరి పెద్ద బ్యాగ్ ఏం కాదు. ఇది వచ్చేసేసి ఒక క్యాప్. ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా వస్తుంది. ఈ స్టాక్ ఉన్నన్ని రోజులే, స్టాక్ అయిపోయిందంటే మాత్రం రాదన్నమాట. దీంట్లో వచ్చేసేసి మనకు 11 ఇంచ్ కాయిల్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 11 ఇంచ్ కాయిల్ ఉండడం వల్ల మనకు డీప్ కూడా బాగానే వస్తుంది. మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా చాలా బాగానే పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ ఆన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది. ఈ పవర్ ఆన్ బటన్ ని మనం వన్స్ ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేయగానే మిషన్ అయితే ఆన్ అయిపోతుంది. చూసారు కదా, మిషన్ అయితే ఆన్ అయిపోయింది. మిషన్ ఆన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. గ్రౌండ్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏమీ లేదు. గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి అంటే మనము దీన్ని ప్రెస్ చేసి గ్రౌండ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతకన్నా ముందు ఇక్కడ కొన్ని మోడ్స్ ఉన్నాయి, చూడొచ్చు కదా మీరు. ఇక్కడ ఈ మోడ్స్ ని మనం సెట్ చేసుకోవాలి. ఆ పాత దాంట్లో మనకు మైనస్ ప్లస్ అని ఇక్కడ ఉండేది, ఇక్కడ ప్లస్ మైనస్ అని కింద ఉంది. ఈ బటన్ ఉంది కదా, ఈ యారో మార్క్, రైట్ యారో మార్క్ ని క్లిక్ చేయగానే పక్కకు వస్తాం. చూసాం కదా. దీన్ని కొంచెం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ అన్నది తగ్గించుకోవాలి. లైటింగ్ తగ్గించుకోవాలంటే మనము కొంచెం దీంట్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒక చిన్న సెట్టింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనైతే లైటింగ్ కూడా సెట్టింగ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా ఏం లేదు, ఈ యారో మార్క్స్ ఉన్నాయి, యారో మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యారో మార్క్ వస్తామనుకోండి, లెఫ్ట్ వస్తే లెఫ్ట్కి వస్తాం, రైట్ వస్తే రైట్కి వస్తాం. ఈ లెఫ్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేసి ఇంట్లలో ఉన్న, లేదంటే మీకు ఓపెన్ ల్యాండ్లలో చెట్లు గిట్లు గట్లు ఏమీ లేదు అన్నప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఆన్ చేసుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్ గ్రౌండ్ బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మోడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న 5 ఆప్షన్లో ఏదో ఒకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ప్రెస్ చేస్తాం అనుకోండి, 1 అని వచ్చింది, చూసారు కదా. ఈ 1 అన్నది ఏంటంటే మనకు చెట్లు ఉన్నప్పుడు, చెట్లు కానీ గడ్డి కానీ ఉందనుకోండి, 1లోకి వెళ్ళాలి. అది యారో మార్క్ ప్రెస్ చేయగానే 1లోకి వస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే ఇట్లా 2 అని ఉంది. ఎక్కువ చెట్లు ఎక్కువ గడ్డి ఉంది అన్నప్పుడు మనకు ఈ మోడ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత చాలా మంది అడిగేది ఏంటంటే మాకు వాటర్లో ఎలా పెట్టుకోవాలి, వాటర్లో పెడితే పాడైపోతుందా, నీళ్ళల్లో ముంచితే ఇది పాడైతుందా మిషన్ అని అడుగుతున్నారు. కానీ నీళ్ళల్లో వాడడం వల్ల ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యారో మార్క్ ఇట్లా ప్రెస్ చేయగానే మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇది చూసారు కదా, వాటర్లో కంప్లీట్గా వాడొచ్చు, కంప్లీట్గా ముంచినా కూడా ఏమీ కాదు నీళ్ళల్లో ముంచినా. కానీ వాటర్లో వాడేటప్పుడు కింద ఒక పిన్ ఉంది చూడండి, ఈ పిన్ ఇది మాత్రం ఇట్లా క్లోజ్ చేసి ఉంచండి, ఇది ఓపెన్ చేయకండి. ఇది క్లోజ్ చేసి ఉంచితే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాటర్లో వాడినా, నీళ్ళల్లో వర్షం పడుతున్నప్పుడు దానిపైన చినుకులు పడ్డా కూడా సింప్లెక్స్ మెటల్ డిటెక్టర్, సింప్లెక్స్ బీటీ మెటల్ డిటెక్టర్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వాటర్లో ఉన్నప్పుడు ఈ మోడ్లో పెట్టుకోవాలి. సముద్రము, నీళ్ళల్లో, చెరువులు, వాటర్ ఉన్నప్పుడు ఇటువంటి
ఈ మోడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ యారో మార్క్ మనం ప్రెస్ చేసామనుకోండి పక్కకు వస్తాం. చూసారు కదా, ఇది ఆల్ మెటల్స్ అనమాట. చాలా మంది కూడా అడిగేది ఏంటిది, ఇది ఎందుకు అనేసి. ఈ ఆల్ మెటల్స్ అంటే ఏం లేదండి, ఆ మోడ్ పెట్టుకోవడం వల్ల ఐరన్ అన్నది మీరు ఆఫ్ చేయలేరు. ఐరన్ పైన ఎట్టి పరిస్థితిలో సౌండ్ వస్తుంది. ఐరన్ ఆ మోడ్లో ఆఫ్ చేయలేరు. ఇక్కడ ఉన్న 4 మోడ్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటి బొమ్మ ఉన్నది, 1, 2, ఇక్కడ వాటర్ ఉన్నది, ఈ అన్నిట్లో కూడా మీరు ఐరన్ అన్నది ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఈ మోడ్లో ఐరన్ ఆఫ్ చేయలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఐరన్ ఆఫ్ కావాలి అంటే మాత్రం ఈ 4 మోడ్స్ వాడండి. లేదు మేము ఐరన్ ఆఫ్ చెయ్యము అంటే ఈ మోడ్లో పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న యారో మార్క్ ఉంది కదా, ఇలా అంటే ఇటు వచ్చేస్తాం. చూసారు కదా. ఒకవేళ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ దానికి మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి వెళ్ళాలన్నా ఇదే యారో మార్క్ క్లిక్ చేసినా ఇటు వస్తాం. లేదంటే ఈ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ క్లిక్ చేసినా కూడా మనం ఇటు జరుగుతూ ఉంటాం అనమాట. అయిపోయింది. అది అయిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. గ్రౌండ్ బ్యాలెన్స్ అంటే ఎలా చేయాలి? గ్రౌండ్ బ్యాలెన్స్ అది అయిపోయిన తర్వాత గ్రౌండ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఈ బటన్ ఉంది చూసారు కదా, ఈ బటన్ ఎంటర్ చేయాలి. ఈ బటన్ ఎంటర్ చేయగానే 90 అని వస్తుంది. 90 అని వచ్చినప్పుడు ఈ బటన్ పట్టుకొని ఇట్లా అనగానే నెంబర్ ఆటోమేటిక్గా మనకు మారిపోతుంది. చూసారుగా, 90 నుంచి గ్రౌండ్ బ్యాలెన్స్ ఏదొచ్చినా కూడా గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోయినట్టే అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 90 నుంచి నెంబర్ మారుతుంది. నెంబర్ మారింది అనుకోండి, గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయినట్టు. 90 నుంచి ఏదన్నా రావచ్చు, 46 రావచ్చు, 80 రావచ్చు, 70 రావచ్చు. అయితే గ్రౌండ్ బ్యాలెన్స్ కావడం లేదు, సౌండ్ వస్తూ ఉంటుంది అంటారు చాలా మంది. కారణం ఏంటంటే మినరల్స్ ఉన్న ఏరియాల్లో మీరు గ్రౌండ్ బ్యాలెన్స్ చేస్తే మాత్రం సెట్ కాదు. అది పైకి లేపి పంపింగ్ చేసే సెట్ కాదు. ప్లస్ ఇంకోటి, కింద మెటల్ ఉంది, మెటల్ పైకి వెళ్ళేసేసి మీరు గ్రౌండ్ బ్యాలెన్స్ చేశారనుకోండి 110% సెట్టింగ్ కాదు. చాలా మంది రీసెంట్లీ ఒక కస్టమర్ మిషన్ తీసుకొని ఇది గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ కావడం లేదు, ఏం చేయాలంటారు. అంటే మినరల్స్ ఉన్నా లేదంటే కింద మెటల్స్ ఉన్నా కూడా దానిపైన చేస్తే గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ కాదు, దూరం వెళ్ళి చేయాలి. మెటల్ లేని దగ్గర, మినరల్స్ లేని దగ్గర ఒక అనుకోండి, అంటే ఉజ్జాయింపుగా మనకైతే తెలియదు కానీ ఉజ్జాయింపు ఇక్కడ మెటల్ లేదు, ఇక్కడ మినరల్స్ లేదు, ప్లేన్ ఏరియా ఉంది, ప్లేన్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు మీరు ఆ మోడ్ అక్కడికి వెళ్ళి మీరు గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి. గ్రౌండ్ బ్యాలెన్స్ కూడా చాలా మంది ఎలా చేస్తారంటే ½ ఫీట్ హైట్ పెడతారు. జస్ట్ ఒక ½ ఫీట్ కన్నా కొంచెం తక్కువ పెట్టి ఒక 3-4 ఇంచులు హైట్ పెట్టి పైకి కిందికి పంపింగ్ చేస్తే గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోతుంది. గ్రౌండ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు గట్టిగా నేలకేసి కొట్టకండి, కాయిల్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇరిగిపోతే బ్రేకేజ్ అయితే మాత్రం వ్యారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. దానంతకు అది ప్రాబ్లం వస్తే కంపెనీ వాళ్ళైతే 1 year వ్యారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అది అయిన తర్వాత మనం ఇంకా లెఫ్ట్ రైట్ తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. పాత సింప్లెక్స్ మెటల్ డిటెక్టర్లో మనము మాన్యువల్గా ఐరన్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉండే, కానీ ఇందులో మాన్యువల్గా ఐరన్ అయితే ఆఫ్ చేయలేరు. ఆటోమేటిక్ వన్స్ మీరు మిషన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఐరన్ ఆఫ్లోనే ఉంటుంది. ఒకవేళ ఆన్ చేయాలి అనుకుంటే మీరు ఐరన్ ఆన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ మీరు ఆఫ్ చేశారనుకోండి మళ్ళీ ఐరన్ ఆఫ్లోనే ఉంటుంది. చూడండి ఇప్పుడు వచ్చేసేసి మనము ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నాము. ఈ ఫస్ట్ మనకు గ్రౌండ్ బ్యాలెన్స్ అయిపోయింది. గ్రౌండ్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఈ సెట్టింగ్స్ ఉంది కదా, మనం ఇంకా అటు ఇటు లెఫ్ట్ రైట్ తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడైతే సౌండ్ వస్తే అది ఏందన్నా చూసుకోవడం అనమాట. ఇందులో మనకు నెంబర్స్ డిస్ప్లే అవుతుంటాయి, నెంబర్స్ ద్వారా తెలుస్తుంది అది ఏ మెటల్ అనేసి. ఇక్కడ చూడండి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూమ్ ఉంది చూడండి. ఈ లెఫ్ట్ యారో ఒత్తితే మాత్రం వాల్యూమ్ తగ్గిద్ది, ఈ రైట్ యారో ఒత్తితే వాల్యూమ్ పెరిగిద్ది. ఓకే, మనం ముందుకు వెళ్తున్నాము. అయితే ఫస్ట్ దాని పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మైనస్ ప్లస్. మైనస్ అంటే తగ్గుతుంది, ప్లస్ అంటే పెరుగుతుంది. చూడండి వాల్యూ మైనస్ అంటే తగ్గుతుంది, ప్లస్ అంటే పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ యారో మార్క్ ఉంది, ఈ యారో మార్క్ నొత్తగానే మళ్ళీ పక్కకు వస్తాం. పక్కకు వచ్చాం కదా, ఇది వచ్చేసేసి మనకి ఏదన్నా మెటల్ వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా నేను త్వరలో చేస్తాను. ఏదైనా వద్దు మెటల్ ఎలా ఆఫ్ చేయాలి ఏంటి అనేసి సింప్లెక్స్ బీటీలో ఆల్రెడీ పాత వర్షన్ సింప్లెక్స్లో అయితే ఉంది ఎలా ఆఫ్ చేయాలనేసి. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్ నొత్తండి, కొంతసేపు అయితే అది ఆటోమేటిక్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చామనుకోండి, ఐరన్ ఆఫ్ అనమాట. ఐరన్ ఆఫ్ ఆన్. ఇక్కడ మీరు చూసినట్టు బ్లాక్ ఉందనుకోండి, మొత్తం ఐరన్ ఆన్లో ఉన్నట్టు. మనం వైట్ వేసామనుకోండి, మొత్తం ఇట్లా వైట్లో ఇట్లా మొత్తం బ్లాంక్ లేకుండా వైట్లో ఉంటే ఐరన్ మాత్రం ఆన్లో ఉన్నట్టు. సారీ, ఐరన్ ఆన్లో ఉన్నట్టు. మళ్ళీ ఇట్లా బ్లాంక్ వచ్చిందంటే ఐరన్ బ్లాక్ అయిపోయినట్టు. ఐరన్ పైన మనకు ఎటువంటి సౌండ్ రాదన్నమాట. ఇప్పుడు ఐరన్ ఆఫ్ అయిపోయింది. ఐరన్ ఆన్ ఎప్పుడు కూడా ఇది ఐరన్ అయితే ఆఫ్లోనే ఉంటుంది. ఐరన్ ఆన్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఈ సెట్టింగ్స్ బటన్ ఒత్తుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఐరన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ని ఒత్తడం వల్ల మళ్ళీ ఒకసారి సెట్టింగ్ చూపిస్తున్నాను. ఐరన్ పైనకి వెళ్ళాలి మనము. ఈ యారో మార్క్ ఒత్తడం వల్ల ఐరన్ పైకి అయితే వెళ్తూ ఉంటాము. చూసాం కదా, దీన్ని మనం
బ్లాంక్లో ఇట్లా బ్లాక్లో ఉందనుకోండి, ఐరన్ ఆన్లో ఉన్నట్టు. మనం దాని పైకి వెళ్ళిన తర్వాత సమయం ఎక్కువైతే వెళ్ళిపోతూ ఉంటుంది. దానిపైకి రండి, మళ్ళీ పైకి వచ్చిన తర్వాత యారో ఇక్కడ ఉన్న ఈ మార్క్ ఒత్తుతూ ఉండాలి. చూశారు కదా, ఈ యారో మార్క్ ఈ ఐరన్ పైకి రాగానే ఇది మనకు ఆల్రెడీ ఐరన్ ఆన్లో ఉంది. ఐరన్ ఆన్లో ఉంది కాబట్టి మనము దీన్ని, అంటే ఐరన్ ఆఫ్లో ఉంది. అట్లా బ్లాక్ ఉంటే ఐరన్ అయితే ఆఫ్లో ఉన్నట్టు, నల్లగా ఉంటే ఆఫ్లో ఉన్నట్టు. ఎక్కువ సమయం అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ దానిపైకి వెళ్దాం. ఇప్పుడు ఐరన్ అయితే ఆఫ్లో ఉంది. ఐరన్ ఆన్ చేయాలి అంటే ఏం లేదు, మీరు చేయాల్సిందల్లా ఈ యారో మార్క్ మైనస్ ప్లస్ ఉంది కదా, మైనస్ అంటే కనుక వైట్ అయిపోతుంది, ప్లస్ అంటే మాత్రం పట్టుకుంటుంది. మళ్ళీ ఇట్లా పక్కకు వత్తండి. ఇది వచ్చేసేసి మనకు ఈ ఫ్రీక్వెన్సీ అనమాట. మళ్ళీ ఇట్లా వస్తామనుకోండి, ఫ్రీక్వెన్సీ F1 F2 F3 ఉంటుంది. F2లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇది వచ్చేసేసి మనకు స్క్రీన్ అనమాట. స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ తగ్గించాలనా పెంచాలనా అన్నది మన పైన డిపెండ్ అయితే ఉంటుంది. మనం ఎట్లా కావాలంటే అట్లా స్క్రీన్ బ్రైట్నెస్ అనేది అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది లాస్ట్ వన్. ఈ లాస్ట్ వన్ వచ్చేసేసి మనము దీన్ని లాస్ట్ వన్లోకి వెళ్ళిన తర్వాత మనము దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న బటన్ని ఒత్తాలి. ఇక్కడ ఉన్న బటన్ ఒత్తగానే ఇట్లా వస్తామన్నమాట కిందికి. ఇది బ్లూటూత్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేటెస్ట్గా బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది సింప్లెక్స్ బీటీలో. బీటీ అంటేనే బ్లూటూత్ అనమాట. దీన్ని ఆన్ చేసుకోవాలంటే ఇట్లా ప్లస్ అని వస్తామనుకోండి, ఇట్లా బ్లాంక్ వచ్చిందంటే బ్లూటూత్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసామనుకోండి, చూడండి ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది బ్లూటూత్. మన దగ్గర ఉన్న బ్లూటూత్ ద్వారా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే బ్లూటూత్ ఆన్లో ఉందని అర్థం. మళ్ళీ మీ దాంట్లోకి వెళ్ళాలంటే, మళ్ళీ బ్లూటూత్ ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ వస్తేనే ఈ కింద దాంట్లోకి వస్తాం. కింద దాంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మైనస్ వస్తే వైట్ వస్తాం. వైట్ వచ్చిందంటే బ్లూటూత్ని పట్టుకోవద్దు, బ్లూటూత్ ఆఫ్లో ఉన్నట్టు. ఇది వచ్చేసి వైబ్రేట్ మోడ్. ప్లస్ అంటే మనకు వైబ్రేట్ అవుతుంది, మైనస్ అంటే వైబ్రేట్ అనేది ఆఫ్ అవుతుంది. ఇది స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ అనమాట. చాలా మంది ఏం చేస్తారు, దానిపైకి వెళ్ళిన తర్వాత ఇది ఒత్తుతున్నారు. అలా కాదు, మైనస్ అంటే తగ్గుతుంది, ప్లస్ అంటే పెరుగుతుంది అన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకు బ్యాక్ లైట్ వస్తుంది. మనకు లైట్ కావాలి అంటే ప్లస్ వస్తండి, బ్యాక్ సైడ్ మీకు లైట్ వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ లైట్ వస్తుంది. లైట్ వద్దు అనుకుంటే మళ్ళీ మైనస్ అంటే లైట్ మీకు పోతుంది అనమాట. ఓకే, ఇది లాస్ట్ వన్. ఇది ఆన్లైన్ ఫామ్ వేర్ అనమాట. ఏమైనా అప్డేట్ వచ్చింది అనుకోండి కంపెనీ నుంచి, ఆన్లైన్లో మీరు దానికి కనెక్ట్ చేసుకొని ఆన్లైన్లో అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. ఇంకొక వీడియో నేను రాబో రోజుల్లో చేయడం అయితే జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా ఏ మెటల్కి ఏ నెంబర్ వస్తుంది అన్నది కూడా నేను చెప్తాను. అది కూడా మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒకటి బ్యాటరీ సింబల్ ఉంది. ఈ బ్యాటరీ సింబల్ ఏంటంటే మనకు ఛార్జింగ్ డౌన్ అవుతూ ఉంటే మనం బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవాలి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.